ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి లాభం. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరట్లేదు కాబట్టి టీడీపీ, జనసేన, అవసరమైతే బీజేపీ కూడా కలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి షర్మిల రూపంలో జగనే కాంగ్రెస్ పార్టీలోకి పంపించి ఇదంతా చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే వ్యూహంగా ఇదంతా కొంతమంది చెప్తూ ఉన్నారు సార్. ఇలా జరిగే అవకాశం అంటే ఇలాంటి కాన్స్పిరసీ థియరీలు చాలా ఉంటాయి. చిరంజీవిని ప్రజారాజ్యం రాజశేఖర రెడ్డి పెట్టించాడని, ఈవెన్ లోక్సత్తా పైన కూడా తెలుగుదేశం వాళ్ళ ఆరోపణలు చేస్తూ 2009 ఎన్నికల తర్వాత లోక్సత్తా కార్యాలయం ముందు లోక్సత్తాను విమర్శిస్తే లోక్సత్తా కార్యకర్తలు తెలుగుదేశం కార్యాలయం ధర్నాలు చేసిన ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు షర్మిల ఒక ఇండిపెండెంట్ పొలిటీషియన్, ఆమెకు ఏ రాజకీయ పార్టీలో చేరాలో హక్కుందా లేదా? సో వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం అవుతుందా నష్టం అవుతుందా అనే అంశం ఆధారంగా షర్మిల తన రాజకీయ నిర్ణయాలు తీసుకోదు కదా. ఆమె రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఆమె నిర్ణయాలు తీసుకుంటుంది. అందువల్ల ఆమె కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్కు లాభం అవుతుందా నష్టమవుతుందా అనే ప్రాతిపదిక పైన తన వ్యూహాలు రచించదు కదా. అందువల్ల అయినా ఎవరం ఖచ్చితంగా చెప్పగలం. ఇప్పుడు షర్మిల వల్ల జగన్కే నష్టమవుతుంది అని కూడా గ్యారంటీగా చెప్పలేము, జగన్కు లాభం అవుతుందని కూడా గ్యారంటీగా చెప్పలేము. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వెనకాలన్న రాజశేఖర రెడ్డి అభిమాన ఓటర్లను కొంతమేరకైనా షర్మిల ఆకర్షించగలిగితే డెఫినెట్గా అది జగన్కే నష్టం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బేసే షర్మిల ఓట్ బేస్, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాలన్న ఓట్ బేసే కాంగ్రెస్ ఓట్ బేస్. కాంగ్రెస్ ఓట్ బేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయినాకనే జగన్మోహన్ రెడ్డి ఆ రకమైన అప్రతిహత విజయం సాధించగలిగాడు. కాంగ్రెస్ మార్జిన్ లేదైంది, ఇది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో 2009లో ఎంతటి అద్భుతమైన విజయాలు సాధించిందో మనకు తెలుసు. అది ఈరోజు 1%కు పరిమితమైంది అంటే దానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ షిఫ్ట్ అయ్యారు. సో అది జరిగింది. అందువల్ల రేపు షర్మిలకు వచ్చే ఓటర్లు నాయకులు ఆ పొలిటికల్ లెగసీ నుంచే వస్తారు. కాంగ్రెస్ అలాగే రాజశేఖర్ రెడ్డి అభిమానులు. ఇప్పుడు మీరు చూడండి, వైసీపీలో అసంతృప్త నేతలు అటువైపు చూస్తున్నారు కదా. సో అందువల్ల షర్మిలకు ఆ రకంగా కనుక ఓట్లు తెచ్చుకోగలిగితే జగన్కే నష్టం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తెచ్చుకుంటే నిజమే జగన్కు లాభం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు షర్మిలకు ఎందుకు పడుతుంది? టీడీపీ ఉండగా, టీడీపీ జనసేన కూటమి ఉండగా, టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసే వాతావరణం ఉండగా, మూడు పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధపడగా, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని కోరుకునేవారు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు సహజంగా ఎవరు ప్రధాన ప్రత్యర్థితో వాళ్ళకు ఓటేస్తారు తప్ప అసలు పోటీలో లేని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? ఇప్పుడు తెలంగాణలో చూసాం కదా మనం, బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదు అనుకున్నప్పుడు జనం కాంగ్రెస్ వెనకాల రెడీ అయ్యారు. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు అనుకున్నప్పుడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ వెనకాల రెడీ అయ్యారు. అలాంటిది ఇక్కడ కనీసం బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బలమైన పార్టీలుగా ఉన్నాయి తెలంగాణలో. అసలు బలమే లేని కాంగ్రెస్ పార్టీలు షర్మిల చేరినంత మాత్రాన జగన్ ఓడించాలనుకునే వారు ఈ షర్మిలనే ఓడించగలుగుతుంది, కాంగ్రెసే ఓడిస్తుందని అనుకుంటారా? అందువల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వాన్ని ఓడించగలిగే వారికే పడుతుంది తప్ప ఓట్లు చీల్చి ప్రభుత్వ ఓటమికి నష్టం కలిగించే వరకు పడదు. అందువల్ల తెలంగాణలో మనం చూసాం. అందువల్ల కర్ణాటకలో జేడీఎస్ చూసాం. బీజేపీని ఓడించదలుచుకుని ప్రజలు అనుకున్నారు కనుక జేడీఎస్ ఓటింగ్ 5% తగ్గింది. ఎందుకంటే జేడీఎస్కు ఓటు వేస్తే బీజేపీ ఓడిపోదు, కాంగ్రెస్కు ఓటు వేస్తేనే బీజేపీ గెలుస్తుంది అని. అందువల్ల రాజకీయాల్లో ప్రజలు వ్యూహాత్మకంగా కూడా స్ట్రాటజిక్ ఓటింగ్ కూడా ఉంటుంది. అందువల్ల నాకున్న అంచనా షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే వాతావరణం అయితే ఉండదు. రైట్ సార్.